4000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు. 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు. ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే, అప్పుల పరంగా చూస్తే, ఈ ఏడాది లక్ష్యం తెలంగాణ ప్రభుత్వంది 55,000 కోట్ల అప్పు. కానీ ఇప్పటికే 78,000 కోట్లు తెచ్చారు. అంటే 23,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తెచ్చారు ఆల్రెడీ. ఇది నా లెక్కలు కాదు. మీరు కావాలంటే దీన్ని నన్ను యూ కెన్ హోల్డ్ మీ టు స్క్రూటినీ, యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మీరు పిలవండి, నేను కూడా వస్తాను. ఇవన్నీ కూడా కాగ్ ఆడిటెడ్ లెక్కలు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఇక్కడ కాగ్ది కూడా సమాచారం ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. ఐ లీవ్ ద ఎంటైర్ సెట్ విత్ ప్రెస్ క్లబ్, ఐ కెన్ క్రాస్ చెక్ మీ. ఎంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చెప్తున్నారంటే, మీరు తెచ్చిన అప్పుకు మిత్తిలు కట్టడానికి సరిపోతుంది అంటాడు. నేను ఎంత కడుతున్నారా అని చెప్పి కాగ్ లెక్కలు తీసిన. నెలకు 2,000 కోట్లకు మించి ఎన్నడూ కట్టలేదు. 2,000, 2,500 కోట్లు యావరేజ్గా. కానీ చెప్పేది ఎట్లా చెప్తున్నారు? నెలకు 6,000 కోట్లు. థ్యాంక్ యూ రమేష్ భాయ్. నెలకు 6,000 కోట్లు అని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 6,500 కోట్లని కాగి చెప్పేది ఒకటి, ఈ కాకి లెక్కలు ఒకటి, వీళ్ళవి కాంగ్రెస్ లెక్కలు ఒకటి. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఎక్కువ ఇంకా ఈ లెక్కల జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణకు మళ్ళీ ముప్పు పొంచి ఉంది. కాంగ్రెసు ఇవాళ ఎట్లా తయారైందంటే, ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. మా మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మీరు మోటార్లకు మీటర్లు పెడతారా సస్తారా, లేకపోతే 30,000 కోట్ల లోను మేము ఇవ్వము, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచము అంటే కేసీఆర్ గారు అది వదులుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ అనే స్కీమ్లో చేరింది. చేరడం వల్ల ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు? మేము పెట్టము మోటార్లకు మీటర్లని ముఖ్యమంత్రి గారు పైకి చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? ట్రాన్స్ఫార్మర్లకు పెడతామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వ్యవసాయ మోటార్లు నేను చెప్పేది. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద 6 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 6 మోటార్లకు 1 మీటర్ పెడతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కొద్ది కాలం పోతే 6 మోటార్లకు కాదు 3 మోటార్లకు అంటాడు. ఆ తర్వాత మోటార్కో మీటర్ పెడతా అంటాడు. ఎందుకంటే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? చివరి గింజ ధాన్యం కొంటా అన్నాడు, చివరి దాకా ప్రతి చివరి గింజ కొంటా అన్నాడు. తొలి గింజనే కొనలేదు కదా నువ్వు సరిగ్గా. 6 కాలం కష్టపడి రైతులు పండిస్తే 60 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కళ్ళకద్దుకొని ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకొని ఇవాళ కాళ్ళు పట్టుకున్నా ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా.